Hi, this is Chandrasekhar. Welcome to my channel. Sixth problem. Look at the several examples of rational numbers in the form p by q, where p and q are integers with no common factor other than 1 and having terminating decimal represents. Can you guess what probability q must satisfy? ఇక్కడ ఏమన్నాడు, లుక్ అట్ సెవెరల్ ఎగ్జాంపుల్స్ అంటే కింద ఇచ్చేటువంటి చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇన్ ద ఫామ్ పీ బై క్యూ. ప్రతి ఒక్కటి కూడా పీ బై క్యూ ఫామ్లో ఉన్నాయి. క్యూ అనేటివి జీరోకి ఈక్వల్ కాలేదు. పీ అండ్ క్యూ ఆర్ ఇంటీజర్స్. మనకు పీ బై క్యూ అనేటి రెండు కూడా ఇంటీజర్స్ అయితే విత్ నో కామన్ ఫ్యాక్టర్, వీటికి ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ ఉండవు అనమాట. అంటే ఒకటి. అండ్ హ్యావింగ్ టర్మినేటింగ్ డెసిమల్, ఇవి టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. కెన్ గెస్ వాట్ ప్రాపర్టీ క్యూ మస్ట్ సాటిస్ఫై, అంటే క్యూ అనేది ఏ ప్రాపర్టీకి సాటిస్ఫై అవుతుందో మనము ఫస్ట్ ప్రాబ్లం 1/2 2తో 0.25 జా 10 0.5 ఆన్సర్ is 0.5. సెకండ్ 1/10. 1/10 అంటే మనకు ఒక అంకె తర్వాత 0 ఉంది కాబట్టి మనకు 0.1, ఒక అంకె 1 డిజిట్ తర్వాత పాయింట్ పెట్టాలి. నెక్స్ట్ థర్డ్ 32/5. 32 5తో 5 6 జా 30 2.0 5 4 జా 20 6.4. నెక్స్ట్ ఫోర్త్ 5/8 0.86 జా 48. సబ్ట్రాక్ట్ చేస్తే 10లో నుంచి 8 సబ్ట్రాక్ట్ చేస్తే 2, 4 నుంచి 4 పోతే 0, 8 2 జా 16, 4 0, 8 5 జా 40, 0.625. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 27/25. 27 25తో 25 1 జా 25, 7లో నుంచి 5 సబ్ట్రాక్ట్ చేస్తే 2.0, 25 8 జా 200 equal to 1.08. నెక్స్ట్ సిక్స్త్ 3/50. 0.0. నెక్స్ట్ 0 5 6 జా 0.06. నెక్స్ట్ 7/20. 0 2 3 జా 6. నెక్స్ట్ 2 5 జా 10. ఆన్సర్ is 0.35. ఇక్కడ మనకు ఫస్ట్ ప్రాబ్లంలో 1/2 క్యూ. ఫస్ట్ ప్రాబ్లంలో క్యూ అనేది 2. నెక్స్ట్ సెకండ్లో ద క్యూ అంటే క్యూ ఈక్వల్ టు 10. ఈ పీ బై క్యూ ఫామ్లో ఉన్నది క్యూ అనేది 10 అయితే 2 × 5 2 5 జా 10 రాయొచ్చు. నెక్స్ట్ థర్డ్లో క్యూ ఈక్వల్ టు 5. ఫోర్త్ దాంట్లో 8.
2 into 2 into 2. 2 to the 4, 4 to the 8. 2 cubed. Next, fifth problem. Q equal to 25. 5 into 5. 5 5 is 25. 5 square. Next, 50. Sixth problem lo 50. 2 into 25. 2 into 5 5 is 25. Implies 2 into 5 square. Next, Q equal to seventh problem lo Q equal to 20. 2 into 10. 2 into 2 into 5 plus 2 square into 5. మనకు ఫస్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ ప్రాబ్లం, ఫిఫ్త్, ప్రతి ఒక్క సెవెంత్ ప్రాబ్లం వరకు కూడా మనకు క్యూ అనేది 2 కానీ 2 into 5 కానీ 5 కానీ 2 కానీ 2 క్యూబ్ 5 స్క్వేర్ 2 into 5 స్క్వేర్ 2 స్క్వేర్ into 5 అన్నీ కూడా మనకు క్యూ అనేది క్యూ ఈక్వల్ టు 2 power of m into 5 power of n ఫామ్లో ఉంది. 2 power of m into 5 power of n ఫామ్లో ఉంటే దిస్ ఈస్ టర్మినేటింగ్ డెసిమల్. Seventh problem. Write 3 numbers whose decimal expansions are non-terminating, non-recurring. అంటే మనకి ఇక్కడ నాన్ టర్మినేటింగ్ అయి ఉండాలా, నాన్ రికరింగ్ అయి ఉండాలా. 0. ఫస్ట్ 3 నెంబర్స్ రాయమన్నాడు. 0.20, 200, 2. దిస్ ఈస్ ద ఫస్ట్. ఇది నాన్ టర్మినేటింగ్ అవుతుంది, నాన్ రికరింగ్, రిపీటింగ్ అనేది ఉండదు. నెక్స్ట్ 0.345, 3456. This is second. Third 0.01. This is next. Eighth, find 3 different irrational numbers between the rational numbers 5/7 and 9/11. ఇక్కడ మనకు 3 different irrational numbers రాయాల. ద రేషనల్ నెంబర్స్ అంటే 5/7 ఇది ఒక రేషనల్ నెంబరు, 9/11 అనేది మరొక రేషనల్ నెంబర్. అయితే వీటి మధ్యలో ఉన్నటువంటిది, బిట్వీన్ ఉన్నటువంటిది 5/7, 9/11 మధ్య బిట్వీన్ ఉన్నటువంటి డిఫరెంట్ ఇర్రేషనల్ నెంబర్స్ రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5/7, 7తో 0, 7 7 49, 7 1 7, 7 4 28, 7 2 14, 7 8 56, 7 5 35. ఇలా నెక్స్ట్ 0, 11 1 11 8 88, 2, 11 1 11, 9, 11 8 88, 11 1 11, 9 0, 11 8 88, 2 0. నెక్స్ట్ 11 1 ఇలా మనకు రిపీట్ అవుతుంటుంది. అంటే ఫస్ట్ 5/7 వాల్యూ 0.714285 and so on. Next
9/11 మనము డివైడ్ చేస్తే 0.818181 అండ్ సో ఆన్. ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి బిట్వీన్ ఉన్నటువంటి మనకు డిఫరెంట్ 3 ఇర్రేషనల్ నెంబర్ రాయమన్నాడు. 0.724285. నెక్స్ట్ 0.742856. దిస్ ఇస్ సెకండ్. నెక్స్ట్ 0.762856. ఇలా మనకు ఈ 2 రేషనల్ నెంబర్ మధ్య కూడా 3 ఇర్రేషనల్ నెంబర్ కాకుండా మనకు నెంబర్ ఆఫ్ అంటే ఎన్నైనా కానీ మన ఇర్రేషనల్ నెంబర్స్ ను రాయవచ్చు. 9th ప్రాబ్లం, క్లాసిఫై ద ఫాలోయింగ్ నెంబర్స్ యాజ్ రేషనల్, ఇర్రేషనల్. ఇందులో మనకు ఇచ్చినటువంటి 5 నెంబర్స్ లో ఏవి రేషనల్ ఏవి ఇర్రేషనల్ రాయమన్నాడు. దిస్ ఈజ్ ఇర్రేషనల్. సెకండ్, రూట్ ఆఫ్ 225. 15 into 15. 15 into 15 మనకు 225 కాబట్టి రూట్ ఆఫ్ 15 హోల్ స్క్వేర్. రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయితే 15. దిస్ ఈజ్ రేషనల్ నెంబర్. నెక్స్ట్ 0.3796. 3796 by 1234. 0000. This is also a rational number. Next 7.478478. 7.478 bar. This is also a rational number. One point 10 100 1000 140 1 and so on. 1. This is irrational number. ఇక్కడ మనకు 10 100 ఇలా మనకు నాన్ రికరింగ్ కాబట్టి ఇది మనకు ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది.